అందరికీ నమస్కారం. శ్రీ శివ మైలారం మల్లన్న ఆలయం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బాల్కి తాలూకాలో ఖానాపూర్ గ్రామంలో ఉంది. మైలారం ప్రాంతంలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మల్లికార్జున స్వామి అవతారం అయిన మల్లన్నకు అంకితమైంది. దక్షిణ భారతదేశంలో మల్లన్న, ఉత్తరంలో మహదేవప్ప లేదా మైలార్ అని పిలుస్తారు. భక్తుల దృష్టిలో ఇది కేవలం శివాలయం మాత్రమే కాకుండా శక్తి, శైవ సాంప్రదాయం కలిసిన ప్రత్యేక స్థలం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర స్థలంలో శివుడు మార్తాండ భైరవ రూపంలో నివసిస్తున్నాడు. ప్రేమాపుర అనే పవిత్రతను పొందిన ఈ పవిత్ర స్థలం దాని స్వంత ప్రత్యేకత, వారసత్వం, చరిత్ర మరియు పౌరాణిక కథను కలిగి ఉంది. ఒకప్పుడు రాక్షస సోదరులైన మల్లాసుర మణికాసురుల వలన భూమిపై ఉన్న ఋషులకు, అమాయక ప్రజలకు, పిల్లులకు మరియు పక్షులకు ఇబ్బంది కలిగింది. మల్లాసురుడు, మణికాసురుడిద్దరూ తిది వంశానికి చెందిన రాక్షసులు. తిది వంశం హిందూ పురాణాలలో ఎంతో ప్రధానమైనది. ఈ వంశంలోనే అనేక ప్రసిద్ధ రాక్షసులు, దానవులు పుట్టారు. తిది అంటే కశ్యప మహర్షి భార్య. కశ్యప మహర్షుడు సప్త ఋషులలో ఒకరు. సృష్టి విస్తరణకు ముఖ్యమైన వంశస్థాపకుడు. కశ్యప మహర్షికి అనేక భార్యలు ఉన్నారు. అందులో అతిథి, తిది ప్రధానులు. అతిథికి పుట్టినవారు ఆదిదేవతలు, తిదికి పుట్టినవారు దైత్యులు అనగా అసురులు, రాక్షసులు. వేదాలు, ధర్మశాస్త్రాలు, మానవ సమాజ నియమాలు మనువుతోనే మొదలయ్యాయి. ఆయన భార్య శతరూప, బ్రహ్మచే సృష్టించబడిన మొదటి స్త్రీ. వీరిద్దరూ మానవ వంశానికి మూల కారణం. స్వయంభువ మనువుకు శతరూప దంపతులకు 5 సంతానం పుట్టారు. ప్రియవ్రతుడు విస్తారమైన వంశం, లోక నియంత్రణ. ఉత్తానపాదుడు ధ్రువ చరిత్రకు సంబంధం. ఆకుతి రుచి ప్రజాపతికి భార్య, యజ్ఞమూర్తుల తల్లి. ప్రసూతి దక్ష ప్రజాపతికి భార్య, అనేక ప్రజలు సంతతికి కారణం. దేవాహుతి కర్తమ మహర్షి భార్య, కపిల మహర్షి తల్లి. ఈ సంతానం ద్వారా అనేక దేవతలు, మునులు, ప్రాణులు, వంశాలు ఉద్భవించాయి. మానవ సమాజానికి ధర్మ నియమాలను ప్రతిపాదించాడు. మనుస్మృతి అనే గ్రంథంలో మనువు స్థాపించిన నియమాలు రూపొందించబడ్డాయి. మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. అందులో మొదటిది ఆయనది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించి తన సంతానం ద్వారా లోకాన్ని నింపాడు. స్వయంభువ మనువు బ్రహ్మచే పుట్టిన మొదటివాడు. శతరూపదేవితో కలిసి మానవ వంశానికి ఆది. అతని సంతానం ద్వారానే దేవతలు, మునులు, మనుషులు, వంశాలు పుట్టాయి. అందుకే ఆయనను మానవ వంశ పితామహుడు అని గౌరవిస్తారు. బ్రహ్మదేవుడు తన మనస్సులో ఉంచి అనేక మహర్షులను సృష్టించారు. వారిలో ముఖ్యమైన వారు మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పులహ, కృషస్వ, వశిష్ఠ. వీరిని మానసపుత్రులను కూడా పిలుస్తారు. వీరిలో మరీచి మహర్షి బ్రహ్మ యొక్క తేజస్సు నుండి పుట్టారు. మరీచి అనే పదానికి అర్థం ప్రకాశకిరణం లేదా రశ్మి. ప్రతి మన్వంతరంలో వేరు ఋషులు సప్త ఋషులుగా ఉంటారు. స్వయంభవ మన్వంతరం మరియు వైవస్తవ మన్వంతరంలో మరీచి మహర్షి సప్త ఋషులలో ఒకరిగా చెప్పబడ్డాడు. మరీచి భార్య కాల. ఈమె ఒక దేవకన్య. ఈమెను కాల అని, సంభూతి అని, సంధ్య అని కూడా పిలుస్తారు. కొందరు పురాణాల్లో ఒకసారి మరీచి మహర్షి తన భార్య కాలాను అన్యాయంగా శపించాడని ప్రస్తావన ఉంది. అందువల్లే సంధ్య ఆ శాపం వల్ల సూర్యదేవునికి సంబంధించిన వంశంలో కలిసిపోయిందని అంటారు. మరీచి కాల దంపతులకు పుట్టిన కుమారుడు కశ్యప మహర్షి. కాలాను సంధ్యారూపంలో వర్ణిస్తారు. సంధ్య ఉదయం, సాయంకాల సమయ దేవత. సంధ్యాదేవి మొదట బ్రహ్మవంశంలో పుట్టి మహర్షి మరిచితో కలిసి ప్రపంచ సృష్టి క్రమంలో భాగమైంది. వేదాల్లో సంధ్యను ధర్మం, కాలం, ఋతువుల ఆధార దేవతగా గౌరవిస్తారు.
మైలారం మల్లన్నకు సంబంధించిన పౌరాణిక కథల్లో రాక్షస సోదరులు మల్లాసురుడు, మణికాసురుడు. వీరిద్దరూ తిది వంశానికి చెందిన రాక్షసులు. వీరి తండ్రి ఒక శక్తివంతమైన దైత్యుడు, తల్లి తిది వంశం నుండి వచ్చినందువల్ల వీరు అసుర స్వభావం కలిగిన వారు. చిన్న వయసులోనే వీరికి యుద్ధం, మాయాజాలం, ఆయుధ విద్య బాగా వచ్చేది. వీరు అహంకారం, దౌర్జన్యం, అధికారం మీద ఎక్కువ ఆసక్తి చూపేవారు. భూమిపై హింసవర ప్రభావంతో వీరికి అపారమైన శక్తి వచ్చింది. ఆ శక్తితో వారు దేవతలను, ఋషులను, మానవులను బాధించడం ప్రారంభించారు. యజ్ఞాలు చెడగొట్టడం, పూజలు ఆపివేయడం, భక్తులను కష్టపెట్టడం వీరి దినచర్యగా అయ్యింది. ఇంతలో వారు భూమిని తమ నియంత్రణలోకి తీసుకొని పాలించడం మొదలుపెట్టాడు. దేవతలు సహనం కోల్పోయి శివుడిని ప్రార్థించారు. ఆ సమయంలో కైలాసంలో శివుడు ధ్యానంలో ఉండేవాడు. దేవతలు, ఋషులు శివుణ్ణి ప్రార్థించగా శివుడు మార్తాండ భైరవ అంటే మైలారం మల్లన్న రూపం ధరించాడు. ఆయన తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలం, ఖడ్గం పట్టుకొని వీరభైరవ రూపంలో బయలుదేరాడు. ఆయనతో పాటు అనేక గణాలు, దేవతలు, నంది కూడా యుద్ధానికి వచ్చారు. మల్లాసుర మణికాసురుల వధ భీకరమైన యుద్ధం జరిగింది. మల్లాసురుడు, మణికాసురుడు తమ మాయాశక్తులతో అనేక రూపాలు ధరించి శివుడిని ఆపాలని ప్రయత్నించారు. కానీ శివుడు త్రిశూలం, ఖడ్గం సహాయంతో వారి సైన్యాన్ని నాశనం చేశాడు. ఒకే యుద్ధంలో ఇద్దరిని సంహరించాడు. మరణించే సమయంలో మల్లాసురుడు శివునికి ఇలా ప్రార్థిస్తాడు: ప్రభు, నేను దుర్మార్గుడిని అయినా నీ భక్తుడిని. నా ఆత్మ నీ సన్నిధిలోనే ఉండాలని, ప్రతి మల్లన్న ఆలయంలో నా పేరు గుర్తుండాలని వరమివ్వు. శివుడు కరుణతో అంగీకరించాడు. అందువల్లే ఈరోజు కూడా ప్రతి మల్లన్న దేవాలయంలో మల్లాసురుని ఆత్మ ఉంది అని భక్తులు నమ్ముతారు. ఉత్తానపాదుడికి ధ్రువుడు అనే కుమారుడు పుట్టాడు. ధ్రువుడు భగవంతుని తపస్సు చేసి ధ్రువ నక్షత్రంగా స్థిరమైన స్థానాన్ని పొందాడు. మనువు కుమార్తె దేవాహుతికి కపిల మహర్షి జన్మించాడు. కపిలుడు సంఖ్యాశాస్త్ర స్థాపకుడు అయ్యాడు. ప్రియవ్రతుని వంశంలో అగ్నిద్రుడు, నాభి, వృషభుడు, భరతుడు వంటి మహానుభావులు పుట్టారు. భరత వలనే ఈ దేశం పేరు భారతదేశం అయ్యింది. మల్లాసురుడు, మణికాసురులు అహంకారం, హైతచింతన, హింసకు ప్రతీకలు. శివుడు మల్లన్నగా అవతరించి వారిని సంహరించడం ద్వారా దైవం ఎప్పుడు దుర్మార్గాన్ని ఓడిస్తుందని ఈ కథ చెప్తుంది. భక్తులు మల్లన్న స్వామిని పూజించడం ద్వారా దుష్టశక్తులు, అశుభ ప్రభావాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. పరమాత్మ స్వయంగా మార్తాండ భైరవ రూపంలో గుర్రంపై స్వారీ చేసి కత్తి పట్టుకొని మైలారానికి ఒక గొప్ప పిడుగుపాటుతో మరియు 70,000 మంది దేవతలతో వచ్చి మార్గశిర మాసం చంపాషష్ఠి రోజున దుష్టశక్తి రాక్షసులను శిక్షించాడు. ఆయన దుష్ట రాక్షసుల అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి భూమిపై శాంతిని పునరుద్ధరించాడు. ప్రతి సంవత్సరం చెట్టి అమావాస్య నుండి ఎల్లువాసం వరకు ఒక నెలపాటు జాతర జరుగుతుంది. జాతర సమయంలో పాలక్కి ఉత్సవం, సోమావతి అమావాస్య మరియు విజయదశమి సందర్భంగా దేవత ఊరేగింపు 5 సార్లు నిర్వహిస్తారు. భక్తులు విజయనగర రాజులు దేవతలను మరియు ఆచార పద్ధతులను స్వీకరించారు మరియు వారి పవిత్ర చిత్రాలను సుదూర ప్రాంతాల నుండి రాజధానికి తరలించారు. కొత్త దేవాలయాలు నిర్మించినప్పుడు కొత్త శిల్పాలు చెక్కబడ్డాయి. వాటిలో ఒకటి మైలార్. మైలార్కు దక్షిణ భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది, కానీ ప్రధానంగా గ్రామీణ వర్గాలు మరియు పాస్టోరల్స్ పూజించే ప్రాంతీయ దేవుడు. గ్రంథాలలో ఒకటి మైలార్ను అనేక మంది ముస్లింలు పూజించే భూమిపై రాజుగా చిత్రీకరిస్తుంది. దేవతలను హోదాలో ఉన్నతీకరించినప్పుడు వారు యోధుల లక్షణాలు మరియు రక్షకులు కలిగిన ప్రహసన దేవుళ్ళని అర్థం. ఇది వారిని ఈ నగరం యొక్క సైనిక లక్షణాలతో అనుసంధానించింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఏటా కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ప్రధాన పూజారి కురుబ సమాజానికి చెందినవాడు. ఆదివారం ప్రధాన ఆరాధన దినం. మేకలు, గొర్రెలు, ఆవులు మరియు ఇతర జంతువుల వ్యాపారం సమీపంలో జరుగుతుంది. మోక్షం, సంపద, ఆరోగ్యం, వాహనాలు మరియు జ్ఞానం కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. రుద్రాభిషేకం చేసే ముందు హోమం లేదా అగ్ని నైవేద్యం సర్వసాధారణం. కొన్ని సమర్పణలలో ధాన్యాలు మరియు గింజలు, ఇతర పదార్థాలతో పాటు ఉంటాయి. అగ్ని నైవేద్యం తర్వాత శివలింగం యొక్క పవిత్ర స్నానం చేస్తారు.
ఇది అత్యంత బలపరిచే పూజా విధానాలలో ఒకటి. ఇది భక్తులను శుభ్రపరుస్తుంది, ఆనందం, సంపద, శాంతి మరియు విజయాన్ని తెస్తుంది. పవిత్ర స్నానం తర్వాత భక్తులకు పానీయం అందిస్తారు. ఆలయానికి భక్తులు ప్రయాణం అంటే వ్యక్తి తన పాత గుర్తింపు లేదా సమాజంలో స్థానం నుండి వేరుపడటం. శివలింగాన్ని కడగడం అనేది ఈ ప్రక్రియలో స్వల్పస్థితి. ఈ మార్గంలో చివరి దశ భక్తుడు కొత్త గుర్తింపుతో సమాజంలోకి ప్రవేశించడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు చేసే ప్రయాణం. రుద్రాభిషేకం చేయడం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి సహాయపడుతుందని గట్టిగా నమ్ముతారు. వాస్తవికత లేదా సత్యాన్ని ఒక మతపరమైన రూపంలో పొందుపరచలేమని హిందూ మతం నమ్ముతుంది. బదులుగా వివిధ వనరుల నుండి వెతకాలి. హోలీ స్నానం వాటిలో ఒకటి. ఈ ఆచారాల దశలు వాంజనిప్ప నుండి ఉద్భవించాయి. ప్రతి ఆచారం 3 దశలను కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొదటిది మీ పాత గుర్తింపు మరియు సాధారణ సమయం నుండి వేరు చేయడం. రెండవది పరివర్తన లేదా లిమినల్ దశ, విక్టర్ టర్నర్ పిలిచినట్లు. మరియు మూడవది మీరు మీ కొత్త గుర్తింపుని తీసుకొని సమాజాలలోకి, సాధారణ సమయ భావనలోకి తిరిగి ప్రవేశించిన పునరీకరణే దశ. వాస్తు దేవాలయాలు విజయనగర సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. పవిత్ర దేవాలయాలు రాజధాని ఉన్న దక్షిణ దక్కన్ ప్రతిబింబించే ప్రాంతీయ నిర్మాణ సాంప్రదాయాలను కలిగి ఉన్నాయి. దీనిని తరచుగా ఏకీకృత శైలి అని పిలుస్తారు. అయితే కాలక్రమేణా దేవాలయాలు మరింత అలంకరించబడ్డాయి. వీటిలో గోపురాలు లేదా భారీ టవర్ గేట్లలో నిర్మించిన అచ్చులు, ఇటుకలు మరియు గోడల సముదాయాలు ఉన్నాయి. గ్రేస్ హ్యారిస్ వ్యక్తిగత స్వీయ మరియు వ్యక్తి యొక్క భావనలకు సంబంధించి మైలార మల్లన్న ఆలయం వ్యక్తిని వస్తువులు, పదార్థంగా నిర్వచించారు మరియు భౌతికంగా తాకదగినది. ఆలయం విషయానికి వస్తే వ్యక్తికి ఉదాహరణ ఖండోబా. ఖండోబాను ఒక వ్యక్తిగా చూడవచ్చు, ఎందుకంటే మల్ల మరియు మణిలను చంపిన వ్యక్తి అతనే. జ్ఞాపక శక్తి మరియు కొనసాగింపుతో పాటు అనుభవం ద్వారా స్వీయత కీలక భావనగా స్థాపించబడింది. మల్ల స్వీయతకు ఒక ఉదాహరణ, ఎందుకంటే ఖండోబాకు తన తెల్ల గుర్రాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నాడు. తన తెల్ల గుర్రాన్ని అర్పించడం పశ్చాత్తాపానికి సంకేతం. మల్ల తన ఆత్మను ఆలయంలో జ్ఞాపకం చేసుకోవడానికి మరియు స్వాగతించడానికి తన తెల్ల గుర్రాన్ని అర్పించాడు. వ్యక్తిని ఇతరులతో ఒకరి సంబంధంగా నిర్వచించారు. స్వయంతకు ఒక ఉదాహరణ, ఆలయం ప్రాతినిధ్యంలో శివుడు భాగం, ఎందుకంటే అతను రక్షించబడ్డాడని భావించడానికి ప్రజలు చేరుకునే దేవుడు. ప్రజలకు శివుడు దేవతలను సూచిస్తాడు మరియు చెడు నుండి రక్షించడానికి, దూరంగా ఉంచడానికి అతన్ని చూస్తారు. శివుడిని ఒక స్వీయ వ్యక్తిగా కల్పవచ్చు, ఎందుకంటే శివుడు ఒక ఆధ్యాత్మిక అనుభవం లేదా జ్ఞాపకం. కానీ అతను ప్రజల సంబంధంలో అతను పోషించే ప్రభావవంతమైన పాత్ర కారణంగా అతను ఒక వ్యక్తి కూడా కావచ్చు. అతను ప్రజలతో వారి రక్షకుడిగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పాత తెలుగు ధార్మిక గ్రంథాలలో, అంటే ప్రత్యేకంగా పురాణాలు, వ్రతకాల్పత్రాలు, మానవ ధర్మశాస్త్రం, వాంజనప్ప అనే పదం ఆచారాలు, వ్రతాలు, నియమ నిషేధాలు అనే అర్థంలో వాడబడింది. వాంజనప్ప అంటే సంస్కృతంలో వ్రతాలు లేదా ఆచారాలు, ఎప్పు అంటే సంప్రదాయం, విధానం. కాబట్టి వాంజనెప్ప అంటే మనిషి ఆచరించవలసిన వ్రతాలు, ఆచారాలు, శాస్త్రోక్త నియమాలు. వాంజనెప్ప కింద వచ్చే ఆచారాలు: మొదటిది నిత్యకర్మలు, స్నానం, సూర్యునికి అర్జనం, సంధ్యావందనం, గాయత్రి జపం, దేవతా పూజ. రెండవది నైమిత్తిక కర్మలు, అవసరానుసారం చేసే ఆచారాలు. పితృతర్పణం, శ్రాద్ధం, పుణ్యకాల స్నానం, ఉదాహరణకు కార్తీక మాసం, మాఘమాసం. గ్రహణ స్నానం. మూడవది కామ్యకర్మలు, మనసులో కోరుకున్న ఫలితానికే చేసే వ్రతాలు. ఏకాదశి వ్రతం, శివరాత్రి జాగారం, వరలక్ష్మి వ్రతం, వటసావిత్రి వ్రతం, నాగపంచమి వ్రతం. నాలుగవది ఉత్సవాలు లేదా పర్వాలు: సంక్రాంతి, ఉగాది, దీపావళి, హోలీ, గణేష చవితి.
ಬಾಲಿಗೆ ಹೋಗ್ಯಾನ. ಬಾಲಿದಿಂದ ಜಿಜೂರಿಗೆ ಹೋಗ್ಯಾನ. ಜಿಜೂರಿದಿಂದ ಏನಂದ್ರೆ ನಣದುರ್ಗಕ್ಕೆ ಬಂದಾನ. ನಣದುರ್ಗದಿಂದ ಮನಸೂಳಿಗೆ ಹೋಗ್ಯಾನ. ಮನಸೂಳಿದಿಂದ ಅಕ್ಕಿವಾಟದಿಂದ ಗುಡ್ಡದ ಮಲ್ಲಯ್ಯದಿಂದ ಏನದ ಯಾದಗಿರಿಗೆ ಬಂದಾನ. ಯಾದಗಿರಿದಿಂದ ಮೈಲಾಪುರಕ್ಕೆ ಹೋಗ್ಯಾನ. ಮೈಲಾರಿ ಆಗ್ಯಾನ. ಬಿದರ್ಗೆ ಬಂದಾನ. ಬಂದ ಕಿಸಿನ ಅಲ್ಲಿ ಬಿದರ್ ಮಲ್ಲಯ್ಯ ಅಂತ ಬಂದಾನ. ಖಾನಾಪುರಕ್ಕೆ ಬಂದಾನ. ಖಂಡೋಬ ಮಲ್ಲಯ್ಯ ಅಂತ ಅನಿಸ್ಕೊಂಡ. ಕಾಶಿ ತಳದಾರ ಇದು. ಹಾಂ ಖಂಡವರಿ ಬರ್ತೀವ್ರಿ. ಭಕ್ತರು ದೂರದಿಂದ ಬರ್ತಾವ್ರಿ. ದೊಡ್ಡ ಕಾಶಿ ಅದಂತ ಎಲ್ಲರೂ ಬರ್ತಾರ್ರಿ. ಮೈಲಾಪುರ ಅಂತ ಮರಾಠಿದಾಗ ಮಲ್ಲಣ್ಣ ಅಂತಾವ್ರಿ. ಮೈಲಾರ ಅಂತಾರ. ಆಂಧ್ರ, ಕರ್ನಾಟಕ, ಮಹಾರಾಷ್ಟ್ರ, ರಾಯಚೂರು ಎಲ್ಲರೂ ಈ ಕಡೆ ಭಕ್ತ ದೂರದಿಂದ ಮಂದಿ ಬರ್ತಾವ್ರಿ. ಇಲ್ಲಿ ವಾಗ್ಯದರಿಗೆ ಇದು ಮಾಡ್ತಾರ್ರಿ, ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರ್ರಿ, ದಕ್ಷಿಣ ಕೊಟ್ಟು. ಗಂಧಲಗಿರಿಯಾದಿಂದ ಬಂದನ ಮಲ್ಲಯ್ಯದಿಂದ ಮೈಲಾರಲಿಂಗ. ಗಂಧಲಗಿರಿಯಾದಿಂದ ಬಂದನ ಮಲ್ಲಯ್ಯದಿಂದ ಮೈಲಾರಲಿಂಗ. ಪಾಲಿಗೆ ಹೋಗನ ಮಲ್ಲ ಪಾಲಿ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಪಾಲಿಗೆ ಹೋಗನ ಮಲ್ಲ ಪಾಲಿ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಜಿಜೂರಿಗೆ ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ಜಿಜೂರಿ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಜಿಜೂರಿಗೆ ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ಜಿಜೂರಿ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ನಣದುರ್ಗ ಅಕ್ಕ ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ನಣದುರ್ಗ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಶಂಭೋ ಕಾದು ಗುರುವೇ ಕೈಲಾಸ ಬರುವೋ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಶಂಭೋ ಕಾದು ಗುರುವೇ ಕೈಲಾಸ ಬರುವೋ ಮೈಲಾರಲಿಂಗ. ಅಕ್ಕಿವಾಟಕ ಭೋಜನ ಮಲ್ಲ ಅಕ್ಕಿವಾಟ ಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಶಂಭೋ ಕಾದು ಗುರುವೇ ಕೈಲಾಸ ಬರುವೋ ಮೈಲಾರಲಿಂಗ. ಯಾದಗಿರಿಗೆ ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ಯಾದಗಿರಿ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಯಾದಗಿರಿಗೆ ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ಿಗೆ ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ಬಿದಾರ ಮಲ್ಲಯ್ಯ ತಾಲೂಕ ಬಾಲ್ಕಿ ತಾಲೂಕದಾಗ ಮಲ್ಲಯ್ಯ ನಾರದಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಹೋಗ್ಯಾನ ಮಲ್ಲ ಖಂಡೋಬ ಮಲ್ಲ ಅನಿಸಿಕೊಂಡಿದನು ಮೈಲಾರಲಿಂಗ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಮೈಲಾರ ಮಲ್ಲಣ್ಣ ದೇವಸ್ಥಾನ ಆದಿ ಮೈಲಾರ ಸ್ವಯಂಪುರ್ ಮೈಲಾರ ದಕ್ಷಿಣ ಕಾಶಿಯಿಂದ ಪ್ರಸಿದ್ಧ ಪಡೆದ ಮೈಲಾರ ಮಲ್ಲಣ್ಣ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಇದರ ಚರಿತ್ರೆ ಅಂದ್ರೆ ಮಣಕಾಸುರ ಮತ್ತು ಮಲ್ಲಾಸುರ ಅಂತೇಳಿ ಇಬ್ಬರು ರಾಕ್ಷಸರು ಒಂದೇ ಕಾಲ ಮೇಲೆ 12 ವರ್ಷ ತಪಸ್ಸು ಮಾಡ್ತಾರೆ. ಆ ತಪಸ್ಸು ಅಂದ್ರೆ ಮಣಿಚೂರು ಪರ್ವತ ಗುಡ್ಡದಾಗ ಮಾಡ್ತಾರೆ. ಆ ಮಣಿಚೂರು ಪರ್ವತ ಗುಡ್ಡದಾಗ ತಪಸ್ಸು ಮಾಡಿದ ಕಡೆಯಿಂದ ಅವ್ರಿಗೆ ಬ್ರಹ್ಮದೇವ ಹೊರ ಕೊಡ್ತಾನೆ ಸೂರರು ಅಂತೇಳಿ. ಅಲ್ಲಿ ಮಣಿಚೂರು ಪರ್ವತದಾಗ ಏನದ ಅಂದ್ರೆ ಸನತ್ ಕುಮಾರ್ ಮಹಾಋಷಿ ಅಂತೇಳಿ ಒಂದು ಅಗ್ನಿಹೋಮ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಆ ಅಗ್ನಿಹೋಮ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಮಯದಾಗ ಈ ಪೃಥ್ವಿ ಮೇಲೆ ನಮ್ಗಿಂತ ಸೂರರು ಯಾರು ಭೀ ಇಲ್ಲ ಅಂಥೇಳಿ ತಿಳ್ಕೊಂಡು ಅವರು ಈ ಪೃಥ್ವಿ ಎಲ್ಲ ನಮ್ಮದೇ ಅಂಥೇಳಿ ಅವ್ರು ತಿಳ್ಕೊಂಡು ಏನದ ಅಂದ್ರೆ ಆ ಅಗ್ನಿಹೋಮ ನಾಶ ಮಾಡ್ತಾರೆ. ಆ ನಾಶ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಮಯದಾಗ ಸನತ್ ಕುಮಾರ್ ಮಹಾಋಷಿ ಏನದ ಅಂದ್ರೆ ಕೈಲಾಸಕ್ಕೆ ಹೋಗಿ ಮಣಕಾಸುರ ಮತ್ತು ಮಲ್ಲಾಸುರ ಪೃಥ್ವಿ ಮೇಲೆ ಎಷ್ಟು ತಕಲೀಫ್ ಕೊಟ್ಟರು ಅದೆಲ್ಲ ವರ್ಣನೆ ಮಾಡಿ ಹೇಳ್ತಾನೆ. ವರ್ಣನೆ ಮಾಡಿ ಹೇಳಿದ್ಮೇಲೆ ಅಲ್ಲಿ ಈ
ಈಶ್ವರ ಏನದ ಅಂದ್ರೆ ಅವನಿಗೆ ಮಾರ್ತಾಂಡ ಬರೋ ರೋಗ ಕೊಟ್ಟು ಕೈಲಾಸದಿಂದ ವ್ಯಕ್ತಿಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಸಮಯದಾಗ ನಂದಿ ಮೇಲೆ ಬರ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಅವ ನಂದಿ ಮೇಲೆ ಬಂದ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಮಣಕಾಸುರ ಮತ್ತು ಮಲ್ಲಾಸುರ ಸರಿ ಯುದ್ಧ ಆಯ್ತು. ಯುದ್ಧ ಆಯ್ತಕ್ಕಂಥ ಸಮಯದಾಗ ಯುದ್ಧ ಆಯ್ತಕ್ಕಂಥ ಸಮಯದಾಗ ಏನದ ಅಂದ್ರೆ ಯುದ್ಧ ಇರ್ತಕ್ಕಂಥ ಸಮಯದಾಗ ಏನದ ಅಂದ್ರೆ ಮಾರ್ತಾಂಡ ಬರೋ ಅಂತೇಳಿ ಮಣಕಾಸುರ ಮತ್ತು ಮಲ್ಲಾಸುರಿಗೆ ಏನದ ಅಂದ್ರೆ ಏನು ಕೇಳಂದ್ರೆ ನಮ್ಮ ಹೆಸರು ಮೇಲೆ ನೀ ಆಗಿರ್ಬೇಕು, ನಮ್ಮದು ಈ ಪೃಥ್ವಿ ಮೇಲೆ ಎಷ್ಟು ಪೀಡ ಪರಿಹಾರ ತಕಲೀಫ್ ಕೊಟ್ಟಿದೆಯೋ ಅದೆಲ್ಲ ದೂರ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ಮಣಿ ಮತ್ತು ಮಲ್ಲ ಇಬ್ಬರದು ರಾಕ್ಷಸರು ಏನದಂದ್ರೆ ಹೆಸರು ತಗೊಂಡು ಮಣಕಾಸುರ ಮಲ್ಲಾಸುರ ಅಂತೇಳಿ ದೇವರ ಪೃಥ್ವಿ ಮೇಲೆ ನೆಲೆಸಿನ ಇವನಿಗೆ ಮಲ್ಲಣ್ಣ ಅಂತಾರೆ. ಇಲ್ಲಿ 108 ಗುಂಡವ, 108 ಲಿಂಗವ, ಒಂದೊಂದು ಗುಂಡಕ್ಕೆ ಒಂದೊಂದು ವಿಶೇಷತೆ ಅಂದ್ರೆ ತೀರ್ಥಕೊಂಡ, ತಪ್ಪದ ಕೊಂಡ, ಪಾಪನಾಸ್ ಕೊಂಡ, ಕ್ರಿಯಾಕೊಂಡ, ಗಣಪತಿ ಕೊಂಡ, ಆಮೇಲೆ ಹೀಗೆ 108 ಹೆಸರುಗಳಿಗೆ 108 ಲಿಂಗಗಳಿಗೆ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂಥ ಭಕ್ತರಿಗೆ ಏನದ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ನವಖಂಡ ಕಾಶಿ ಅಂತೇಳಿ ಅದು ಇದು ದಹಖಂಡ ಕಾಶಿ ಅಂತೇಳಿ ಇದಕ್ಕೆ ಕರೀತಾರೆ. ಅಲ್ಲಿನಕಿನ ಒಂದು ಪುಣ್ಯ ಹೆಚ್ಚು ಇಲ್ಲಿ ಸಿಗ್ಬೇಕಾದ್ರೆ ಇದಕ್ಕೆ ದಕ್ಷಿಣ ಕಾಶಿ ಅಂತೇಳಿ ಪ್ರಸಿದ್ಧಿ ಪಡೆದು. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಂದಂಥ ಭಕ್ತರು ಏನೇನು ಬೇಡ್ಕೊತಾರೆ ಅಂದರೆ ಮಕ್ಕಳಾಗಲ್ಲವರಿಗೆ ಅವನು ಅಜ್ಜಿ ನಾವು ಹಂಡ್ರ ಹಾರಿಸ್ತೀವಿ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಆಮೇಲೆ ತೆಪ್ಪದ ಮೇಲೆ ಕುಂತು ತೆಪ್ಪೆ ಬಿಡ್ತೀವಿ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಆಮೇಲೆ 108 ಢೋಣಿ ತುಂಬ್ತೀವಿ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಆಮೇಲೆ ಒಗ್ಗೆ ಬಿಡ್ತಾ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಆಮೇಲೆ ವಾರು ಬಿಡ್ತಾ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಆಮೇಲೆ ಸರ್ಪಳಿ ಕಡಿತಾ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಮನ್ಯಾಗ ಜಾಗರಣ ಕೊಂದು ಹಾಕ್ತಾ ಅಂತ ಬೇಡ್ಕೊತಾರ. ಅವ್ರು ಏನೇನು ಬೇಡ್ಕೊತಾರ ಅಂತ ಇಷ್ಟಾರ್ಥಕ್ಕೆ ಸಿದ್ಧಿ ಐತವ. ಸಿದ್ಧಿ ಆದಮೇಲೆ ದೇವ್ರದ್ದು ಏನದಂದ್ರೆ ಹರಕೆ ಅವ್ರು ತೀರಿಸ್ತದೆ. ಇಲ್ಲಿ ಏನದಂದ್ರೆ ಕಾರ್ತಿಕ ಮಹಿನ 1 ತಿಂಗಳ ಪ್ರಯತ್ನ ಕೆಟ್ಟದಿಂದ ಎಳಮಸಿ ತನ 1 ತಿಂಗಳ ಜಾತ್ರೆ ಇರ್ತದ. ಆ ಜಾತ್ರೆದಾಗ ಏನದಂದ್ರೆ ಪ್ರತಿ ಒಂದು ರವಿವಾರ ಒಂದೊಂದು ವಾಹನ ಮೇಲೆ ಮೈಲಾರ ಮಲ್ಲಣ್ಣದ ಏನದಂದ್ರೆ ವಿಶೇಷ ಜಾತ್ರೆ ಆಯ್ತದೆ. ಮೊದಲನೇದು ನಂದಿ, 2ನೇದು ನವಿಲು, 3ನೇದು ಪಾಲ್ಕಿ, 4ನೇದು ಆನೆ, 5ನೇದು ಕುದುರೆ ಅಂತೇಳಿ ಹೀಗೆಲ್ಲ 5 ವಾಹನ ಮೇಲೆ 5 ಸಲ ಪಾಲಿಕೆ ಆಯ್ತದ. ಆಮೇಲೆ ಬಂದಂಥ ಭಕ್ತರು ಏನಂದ್ರೆ ಕಾರ್ತಿಕ ಮಾಸದಾಗ ಏನದ ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಅವ್ರವ್ರ ಹರಕೆ ಈಡೇರಿಸ್ತಾರೆ. ಆಮೇಲೆ ಸಕಲ ಮತ್ತು ಇದು ಒಂದೇ ಜಾತಿಗೆ ಸೀಮಿತ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಧರ್ಮದವ್ರು ಬರ್ತಾರೆ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಮೈಲಾರ ಮಲ್ಲಣ್ಣ ದೇವಸ್ಥಾನ, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಹಿರಿಯೋಕೆ. ಶಿವನು ಕೈಲಾಸದಿಂದ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದು ಮಾರ್ತಾಂಡ ಬಂದು ಅವತಾರ ಇಲ್ಲಿ ಮಣಿಕಾಸುರ ಮತ್ತು ಮಲ್ಲಾಸುರ ರಾಕ್ಷಸರಿಗೆ ಸಂಹಾರ ಮಾಡುವಂತ ಆದಿ ಮೈಲಾರ ನಂತರ ಪ್ರೇಮಪುರ ದಕ್ಷಿಣ ಕಾಶಿ ಗಂಗಮ್ಮ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಹಿಂದ್ಗಡೆ ನಂದಿ ಇದೆ, ದೇವ್ರ ಕೊಟ್ಟಿ ಕುದುರೆ ಮೇಲಿದೆ. ವಿಶೇಷವಾಗಿ ಚಟ್ಟಿ ಅಮಾಸೆಯಿಂದ ಎಳಮಾಸೆವರೆಗೆ 1 ತಿಂಗಳ ಪರ್ಯಂತ ಜಾತ್ರಾ ನಡೀತದೆ. ಇಲ್ಲಿ ಕೊಬ್ಬರಿ ಮತ್ತು ಸ್ನಾನ ಮಾಡಿ ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ವಿಶೇಷ ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಸತತ ರುದ್ರಾಭಿಷೇಕ ನಡೀತದೆ. ಹಾಗೂ ವಿಜಯದಶಮಿ ದಿನದಂದು ದೇವರ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ನಡೀತದೆ. ಅಂತಂದ್ರೆ ದೇವರ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ಆಗುತ್ತೆ. ಅದೇ ಚಟ್ಟಿ ತಿಂಗಳಲ್ಲಿ 1 ತಿಂಗಳ ಪರ್ಯಂತ ಜಾತ್ರಾ ವಿಶೇಷದ ಕಾರಣ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ದೇವರ 5 ಉತ್ಸವ ಟೋಟಲ್ 12 ಪ್ಲೇಸ್ ಇದಾವೆ. 12ರಲ್ಲಿ ಆದಿ ಮೈಲಾರ ಅಂತಾರೆ. ಆದಿ ಮೈಲಾರ ಅಂತಾರೆ, ದಕ್ಷಿಣ ಕಾಶಿ ಅಂತಾರೆ, ಕಾನಪುರ ಅಂತಾರೆ, ಮರಾಠಿಯಲ್ಲಿ ಖಂಡೋಬ ಅಂತಾರೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಮೈಲಾರಲಿಂಗ ಅಂತಾರೆ, ತಿರುಪತಿ ಮಲ್ಲಯ್ಯ ಅಂತಾರೆ. ಸಕಲ ಭಕ್ತಾದಿಗಳಿಂದ ಪೂರ್ಣಿಮಂತ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಪುಣ್ಯಸ್ಥಳ ಶ್ರೀ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಮೈಲಾರ ಮಲ್ಲ ಖಂಡೋಬ ದೇವಸ್ಥಾನ ನಿನ್ನೆ 9,000 ಚಿಲ್ಲರೆ ಭಕ್ತಾದಿಗಳು. ಇವತ್ತು ಒಂದು 40-45 ಸಾವಿರ ಚಿಲ್ಲರೆ ಬರ್ತಾರೆ ಭಕ್ತಾದಿಗಳು. ದಯಮಾಡಿ ಆದಷ್ಟು ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ನಮ್ಮ ಇಚ್ಛೆ. ಮಲ್ಲಣ್ಣ ಅಂದ್ರೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಲ್ಲಣ್ಣ ಅಂತಾರೆ, ಹಿಂದಿ ಮರಾಠಿಯಲ್ಲಿ ಖಂಡೋಬ ಅಂತ ಕರೀತಾರೆ ಈ ದೇವಸ್ಥಾನ. ಸಾಕ್ಷಾತ್ ಪರಮಾತ್ಮನ ಅವತಾರ ಇದು. ಇವ್ರದ್ದು ಇವ್ರ ಹೆಂಡತಿ ಊರೇನಂದ್ರೆ ಮಳಚಾಪುರ ಊರಿನಿಂದ ಬಂದಿದ್ದು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡಾರ. ವರ್ಷಿಗೆ ಚಟ್ಟಿ ಜಾತ್ರೆಗೆ ಮಲ್ಲೆಯಿಂದ ಮದುವೆ ಆಗ್ತದ.
ಮದುವೆ ನಂತರ ಒಂದು ತಿಂಗಳ ಕಾಲ ಸದಾ ಜಾತ್ರೆ ನಡೀತಿದೆ. ಬಂದಂಥ ಭಕ್ತರು ಇಲ್ಲಿ ಗುಂಡಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ದರ್ಶನ ಮಾಡಿ ದಾಸೋಗ ಇದೆ ಗುಡಿ ಥರ. ದಾಸೋಗ ಎಲ್ಲರೂ ಜನ ಬಂದ ಪ್ರಸಾದ ಅಂತ ತಗೊಂಡು ದಯಮಾಡಿ ಎಲ್ಲ ಜನಗಳು ಭಕ್ತಿನಿಂದ ಒಳ್ಳೆ ಆಯ್ತು ಅಂತೇಳಿ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ಬಂದಂಥ ಭಕ್ತರಿಗಳೆಲ್ಲ ದೇವಸ್ಥಾನದಿಂದ ಒಳ್ಳೆಯದಾಯ್ತು. ಲಕ್ಷಾಂತರ ಜನ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯಮಾಡಿ ಮಲ್ಲಣ್ಣ ಹೊರಸಾಕಾಂತ್ ಖಂಡೋಬಾ ಖಾನಾಪುರ ಭಾಲ್ಕಿ ತಾಲೂಕಾ ಬೀದರ್ ಡಿಸ್ಟಿಕ್. ನಾನಾ ದೇಶದಿಂದ ಈ ಮೈಲಾರಲಿಂಗ ಆಶೀರ್ವಾದ ಭಗವಂತನ ಅವತಾರ ತೊಟ್ಟು ಖಂಡೋಬಾ ಆಗಿದ್ದಾನೆ ಮತ್ತು ಜ್ಯೋತಿಬಾ ಆಗಿದ್ದಾನೆ. ಇಲ್ಲಿ ಖಾನಾಪುರ ಮಳಸಾಪುರ ಅಂತಿದೆ ಹೆಂಡತಿ ಊರ. ಆ ಹೆಂಡತಿ ಊರಲ್ಲಿ ಲಗ್ನ ನಡೀತದೆ. ಇದರಲ್ಲಿ ಮತ್ತು ಯಾದಗಿರಿ ಡಿಸ್ಟಿಕ್ ಅಲ್ಲಿನೂ ಮೈಲಾಪುರದ ಹೊನ್ನಿಕೇರಿದ ಮಲ್ಲಮಳ ಗಂಗಿ ಮಳಮರ ಇಡೀ ನಾಡೆಲ್ಲ ಜಗತ್ತೇ ಇಲ್ಲಿ ಸರ್ವ ಜಾತಿಯವರು ಎಲ್ಲರೂ ಬಂದು ಅವನ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಂಡು ಪುನರಿತಾತರನ್ನು ನನ್ನ ನಾಯಕ
మరిన్ని ఆలయ చరిత్ర విశేషాలతో మరలా మీ ముందుంటాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.